ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నాసాని. ఈ వీడియోని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూడండి తప్ప ఇంకెలాగా చూడకండి. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. చూడండి. ఎల్సా జేన్ పుట్టింది 1 సెప్టెంబర్ 1996 యునైటెడ్ స్టేట్స్. తెలిసిందేగా మనకి, చాలామంది అక్కడ చూస్తారని చెప్పేసి. ప్రజెంట్ అవుతుంది లాస్ ఏంజల్స్. పేరు ఎల్సా జేన్ అయినా అసలు పేరు మొత్తం సఫైర్ అఫెల్. ఈ ఇండస్ట్రీకి వచ్చింది 2015. ప్రజెంట్ ఇంకా నడుస్తూనే ఉంది. ఎంత సెర్చ్ చేసినా వాళ్ళ పేరెంట్స్ నేమ్ అయితే ఎక్కడ లేవు భయ్యా. పెళ్ళి అయితే అయిందని మాత్రం తెలిసింది, కానీ మనం మాత్రం వెళ్ళలేదు. బికాజ్ ఎందుకంటే మనం ఎవరు తనకు తెలియదు కాబట్టి. ఇంకా విషయం చెప్పాలనుకుంటే తనకు ఒక కూతురు కూడా ఉంది. ఇక చదువు విషయానికి వస్తే హైస్కూల్ నుండి గ్రాడ్యుయేట్ అయ్యింది. జార్జ్ మార్సన్ యూనివర్సిటీ నుండి ఒక పట్టా పొందింది. ఈ ఇండస్ట్రీకి రాకముందు తను సర్జరీ అసిస్టెంట్గా వర్క్ చేసింది. తను ఈ ఇండస్ట్రీలో రావడం కోరుకోలేదు, ఒక ఫిల్మ్ యాక్టర్ అని అనుకుంది. కానీ కొన్ని కుదరక జరగక మనకి రాసి పెట్టి ఉండే కనుక అందరూ చూడాలనుకుంటే ఇక్కడికి వచ్చేసినమాట. కనీసం డబ్బులు కావాలి. సో ఏం చేయాలని ఆలోచిస్తే స్టిప్పర్గా వర్క్ చేసింది. సో అక్కడి నుంచి వెళ్ళి మెల్లమెల్లగా ఒక పెద్ద కంపెనీ నుంచి ఆఫర్ రావడం, అందులో యాక్ట్ చేయడం, తర్వాత అదే కంటిన్యూ అవ్వడం అయితే జరిగింది. తన యొక్క పాప్కార్న్ స్టార్స్ వచ్చేసి విక్టోరియా జూలై లేదనుకుంటా అండ్ లానా రాడ్స్. ఫేవరెట్ యాక్టర్స్ వచ్చి క్రిస్ ఇవాన్స్ అండ్ రాన్ గాసిల్స్. ఇక్కడ హైలైట్ ట్విస్ట్ ఏంటంటే రావడంతో అంటే హైయెస్ట్ పేరు తోటి వచ్చేసింది భయ్య. వచ్చిన 3 సంవత్సరాలని టాప్ 10లో 4th ర్యాంక్ని కైవసం చేసుకుంది. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే నాకు నేనే పోటీ అన్నట్టుగా యాక్ట్ చేసినామంట. మరి ఆ మాత్రం ఉంటుంది మరి. ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. ఇక్కడ తన గురించి రాయడం అయితే ఎవరికి రాయలేదు. మరి తను చెప్పలేదా ఇంకెక్కడ తిరగలేదు తెలియదు, కానీ ఎక్కడ మేడకు దొరకలేదు. కొన్ని తెలిసిన వాళ్ళకి మాత్రం తను 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దీనిలోకి రావడం అయితే జరిగింది. అవార్డ్స్ గెలుచుకోవడం, ఇప్పటి వరకు 82 మూవీస్ తీయడం జరిగింది. తన నెట్వర్క్ వచ్చేసి $32 మిలియన్ అయితే ఉందన్నమాట. ఇది ఏమైనప్పటికీ తను ఇక్కడ రావడం, జనాన్ని ఎంటర్టైన్మెంట్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఏం చేస్తాం, కొన్ని జీవితాలు అలా ఉంటుంది. తను ఇక్కడ రావడానికి ఎన్ని కష్టపడింది తెలియదు భయ్య. కొన్ని ఉంటాయి, దీన్ని మంచి అనుకోవడం అని చేయడం కూడా జరిగింది. రాసి పెట్టింది కాబట్టి ఇలా జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంకా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఓకే.